హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటి అంటే ఈరోజు మా అబ్బాయికి వాళ్ళకి అంటే రేపటి నుంచి హాలిడేస్ కదా. సో స్కూల్లో అయితే ఈరోజు ఫుడ్ ఫెస్ట్ ఉందంట. సో వీడు వచ్చేసి స్వీట్ కార్న్ చాట్లా అయితే ప్రిపేర్ చేసి పట్టుకెళ్తున్నాడు అనమాట. సో దానికోసం నేనైతే అంటే నైటే స్వీట్ కార్న్ని వచ్చేసి రెడీగా పెట్టాడు అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. ఇంకా మార్నింగే అవ్వదు కాబట్టి సో మార్నింగ్ లేచేసి నేను వాటిని అయితే బాయిల్ చేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిప్స్లో కూడా చాట్లా చేసేసి ఇవ్వడానికి అయితే ప్రిపేర్ చేసుకున్నారనమాట వాళ్ళ ఫ్రెండ్స్ వీడు కలిపి. సో ఒక్కొక్క ఐటెం తెస్తారు కదా ఫుడ్ ఫెస్ట్ అంటే. సో అవి ఎవరి ఐటెం అంటే ఎవరు తెచ్చింది పక్క వాళ్ళ ఫ్రెండ్స్తో మొత్తం అందరూ షేర్ చేసుకొని తింటారన్నమాట. సో ఇక్కడ వచ్చేసి నేను 2 స్వీట్ కార్న్స్ అయితే తీసుకున్నాను. సో నైట్ మా పిల్లలిద్దరూ ఉంచేసారనమాట. మార్నింగ్ వెళ్ళేసి నేను కొద్దిగా సాల్ట్ వేసేసి బాయిల్ చేసేసాను. సో బాయిల్ అయిపోయిన తర్వాత అవి వడగొట్టేసాను అనమాట. సో వడగట్టేసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే బాక్స్లో వేయాలి. ఎందుకంటే వేడి మీద వేస్తే ఆ చెమ్మకి అవి పాడయ్యే అవకాశం ఉంటుంది. అండ్ నీరు పట్టేసినట్టుగా ఉంటాయి, టేస్ట్ ఉండదు. సో పూర్తిగా చల్లారిన తర్వాత మనము ఉప్పు కారం అండ్ లెమన్ కూడా యాడ్ చేసుకోవాలి. లెమన్ ఎప్పుడు హాట్గా ఉన్నప్పుడు బాయిల్ చేసి అయితే పక్కన పెట్టేస్తాను. ఇంకా కొద్దిగా కూల్ అయిన తర్వాత ఇలా ఉప్పు కారం అయితే యాడ్ చేసేసుకున్నాను అనమాట. సో పిల్లలకి చాలా హెల్దీ స్వీట్ కార్న్ పెట్టవచ్చు. మంచి ఫైబర్, మంచి ప్రోటీన్ అనమాట. సో షుగర్ ఉన్న వాళ్ళు ఎక్కువ తినకండి, ఎందుకంటే షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటాయి. సో పిల్లల వరకు అంటే మిడిల్ ఏజ్ వరకు వాళ్ళకైతే ఓకే. అండ్ పిల్లల వైజ్ అయితే మటుకు ఇది హెల్దీయే. సో ఇంకా క్లాస్లో వాళ్ళు రకరకాల ఐటమ్స్ తెచ్చారంటే ఒకళ్ళు మంచూరియా, ఒకళ్ళు మ్యాగీ, ఒకళ్ళు నూడిల్స్, ఒకళ్ళు పులిహోర, ఒకళ్ళు టొమాటో రైస్, ఒకళ్ళు సంవడ, ఇలా రకరకాలు తెచ్చారంట. మా వాడైతే ఈరోజు స్కూల్ నుంచి వచ్చేసి అమ్మ నాకు ఈరోజు అన్నం వద్దు, అసలు కడుపు నిండా తినేసాను అని చెప్పేసి అన్నాడు. సరే అయితే కొంతసేపు అయిన తర్వాత ఏమైనా తిందువులే అని చెప్పేసి నేను వదిలేసాను అనమాట. అందరూ ఒక్కొక్క ఐటమ్ అయితే తెచ్చుకున్నారన్నమాట. సో వీడు పట్టుకెళ్ళిన స్వీట్ కార్న్ కొన్ని ఏమొచ్చి చిప్స్ ప్యాకెట్స్ చూపించాను కదా, ఆ చిప్స్లోనే వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఉల్లిపాయలు అండ్ టొమాటోస్, పచ్చిమిరపకాయలు కట్ చేసి పట్టుకొస్తాను అన్నాడంట. ఆ చిప్స్లో అవన్నీ కలిపేసి కొద్దిగా స్వీట్ కార్న్ కూడా గార్నిష్ చల్లేసి ఒక బాక్స్ పట్టుకెళ్ళాడు, స్టీల్ బాక్స్, అందులో వేశారు. నేను వచ్చేసి స్వీట్ కార్న్ అయితే ఈ చిన్న బాక్స్లో వేసేసాను అనమాట, కొద్దిగే కదా. సో నెక్స్ట్ వచ్చేసి పిల్లలందరికీ అందరు షేర్ చేసుకుని తిన్నారంట. చాలా బాగుందంట. సో పుల్లగా తీగా చాలా బాగున్నాయని చెప్పేసి అన్నారంట. సో ఇంతే గైస్, ఇలాగ ఫుడ్ ఫెస్ట్కి మేము ఇలా చేసి పెట్టాము. ఇంకొద్ది క్యారెట్ తురుమది వేస్తే చాలా బాగుంటుందంటే వీడు వద్దన్నాడు. సో ఇంతే గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, నచ్చితే షేర్ చేయండి. ఇంకా మన ఛానల్లో మంచి మంచి వ్లాగ్స్ వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. ప్రతి ఒక్క వీడియోకి మీ లైక్ని అయితే ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ పిల్లలు కూడా స్కూల్లో ఫుడ్ ఫెస్ట్ అయ్యే ఉంటుంది కదా, మీరేం వెరైటీస్ చేశారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. ఓకే బాయ్, థ్యాంక్ యూ ఆల్.